అది ప్రభుత్వ కళాశాల. ఎప్పట్లాగానే వసతుల గురించి మాత్రం ఆశించొద్దు. అంతే మరి. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రభుత్వ కాలేజీలలో వసతులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వాలు నియమించే కమిటీలు అన్నీ కూడా బాలికల చదువు మధ్యలోనే మానేయకూడదు అంటే మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని చెప్పాయి. భారతీయ విద్యకు కీలక సలహాలు అందించిన కొఠారి కమిటీ కూడా ఖచ్చితంగా వాష్రూమ్ల గురించి కీలకమైన సూచనలు చేసినప్పటికీ పట్టించుకునే నాదుడే లేడు. దాదాపు 100 మందికి ఒక్క వాష్రూమ్ ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో ఊహిస్తేనే తట్టుకోలేం. అంతటి దుర్భర స్థితిలో ఆ అమ్మాయిలు పడుతున్న బాధ వర్ణనాతీతం. కనీస సదుపాయాలు లేని కాలేజీలో చదువుకుంటున్న ఈ బాలికలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అన్ని ప్రభుత్వ కాలేజీల మాదిరిగానే సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పేద మధ్యతరగతి పిల్లలే ఎక్కువ సంఖ్యలో చదువుకుంటున్నారు. దాదాపు 90 మంది అమ్మాయిలకు ఒక్కటే మూత్రశాల ఉంది. అబ్బాయిలైతే గోడ దూకాల్సిందే. కాలేజీలో గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక అమ్మాయిలు ఎంత అర్జెంటుగా పోవాల్సి ఉన్నా తమ వంతు వచ్చే వరకు లైన్లో ఉగ్గబట్టుకోవాల్సిందే. ఈ కష్టాలు భరించలేక అవకాశం దొరికినప్పుడల్లా కాలేజ్కు డుమ్మా కొట్టేసే పరిస్థితి దాపురించింది. ఇక నెలసరి సమయం వచ్చిందంటే అంతే సంగతులు. ఈ బాలికలకు ఎంత బాధ ఉన్నా చదువుకునేందుకు సర్దుకుపోతున్నారు. వసతులు లేమి కారణంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నా కూడా అధికారులే కానీ ప్రజాప్రతినిధులే కానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని బాలికల బాధితులకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు. For more videos like this, subscribe Big TV channel.